ఏమయ్యా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నేను ప్రచారానికి వస్తే తలుపులు మోసుకొని కూర్చుంటారేంటి? చూడండి, నన్ను 4వ సారి ముఖ్యమంత్రిగా గెలిపిస్తే నరేంద్ర మోడీతోని మాట్లాడి ప్రత్యేక హోదా ఇప్పిస్తా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా, అమరావతి మళ్ళీ రాజధానిగా చేస్తా. అంతేకాదు, గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న నీ కొడుకుకి నెలకి 10,000 జీతం ఇస్తా. సరేనా? చాలే ఆపబోయ్యా, సిగ్గు నీకైనా ఉండాలి, లేకపోతే అచ్చల్లా డబ్బులు తీసుకుని నీ పక్కన తిరుగుతున్న పావులగడికైనా ఉండాలి. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి 3 సార్లు సీఎంగా చేసినా కూడా సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేక ఎంతమందిని వెంట పెట్టుకుని తిరుగుతున్నావు. నీది ఓ బతికేనా? గతంలో కూడా ఇలాగే చెప్పావు, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానన్నావు.